హాయ్ పవన్, ఏంటి ఒంటరిగా నిలబడి ఒకటే ఆలోచిస్తున్నావు? ఎవరైనా జనం వస్తారని వెయిట్ చేస్తున్నా. నీకేం బాబు, నెంబర్ 1 డాన్స్ మాస్టర్వి. సినిమాలో ట్రై చేస్తే మంచిదని నా అభిప్రాయం. స్వాతి, ఆ రోజు నువ్వు మన కాలేజీ యూనివర్సిటీలో నాకన్నా చాలా బాగా డాన్స్ వేసావు. పవన్, డైలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. అది సరే స్వాతి, నీకో గుడ్ న్యూస్. అది సరే స్వాతి, ఈ మధ్య కనిపించడం లేదు. పంపదీసి ఏదైనా సినిమా ఛాన్సులు ట్రై చేస్తున్నావా? అబ్బే, నా సంగతి అలా ఉంచు. ఏంటి ఈ మధ్యన పార్కులో తెగ తిరుగుతున్నారని నందిని చెప్పింది. ఎవరు ఆ నందినినా? దానికి ఏం పని పాట లేదు. ఎవరు అక్కడ తిరుగుతున్నారని చూడడమే దాని పని. అది సర్లే, నువ్వు కనిపించపోయేసరికి నాకే డౌట్ వచ్చింది. మరి నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? నాకా? పంపదీసి ఎవరినైనా లైన్లో పడేసావా ఏంటి? ఎవరు ఆ గురుడు? పవన్, నువ్వెప్పుడు ఇంతే, ప్రతి విషయం జోక్లా తీసుకుంటూ ఉంటావు. మన కాలేజీ నరసింహ కమిషనర్ గా అమరావతి రాజధానికి వస్తున్నాడు. ఏంటి, మన ఫ్రెండ్ నరసింహనా? వాడు వాడు పోలీస్ ఆఫీసర్ అయ్యాడా? అవును. అది సరే స్వాతి, నీ పని బెటర్. మీ నాన్న డబ్బులు ఇచ్చి నేను కాలేజీకి పంపుతున్నాడు. మా నాన్న ఉన్నాడు, రోజు తిట్లు పురాణం. ఇంటికి వెళ్ళాలంటే గోడలోకి ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. పవన్, మంచి ఉద్యోగం చేసుకోవచ్చుగా. ఉద్యోగమా? మనకెవడిస్తాడు? ఇచ్చినా మనం చెయ్యాలిగా. ఈ మధ్యన తమరు రోడ్ల వెంట కాలేజీ గేట్ల దగ్గర తిరుగుతున్నారని ఫ్రెండ్ శ్రీను చెప్పాడులే. వాడు సంగతి నాకు బాగా తెలుసు. వాడు బాబు సంపాదిస్తుంటే వీడు షికారులు కొడుతున్నాడు. నువ్వు మాత్రమే తక్కువ, కాలేజీ చదువు షికార్లు అంటూ తిరుగుతూనే ఉన్నావు. అది సరే స్వాతి, నీకు గుడ్ న్యూస్. నేనేమి అనుకోలే గాని ఏంటో చెప్పు. ఏం లేదు, ఇంత అందంగా ఉన్నావు, ఏమి రాస్తున్నావు ఏంటి? ఏంటి పవన్, తమాషా ఏమైనా చేస్తున్నావా ఏంటి? అది కాదు, నేను కూడా అది వాడి గ్లామర్ పెంచితే మన కాలేజీలో లేడీస్ అంతా నా వెనక క్యూలో నిలబడతారని చిన్న ఆశ. అబ్బో, తమరికి ఆశ చాలానే ఎక్కువ ఉంది. ఉన్నదా మరి? యూత్ అమ్మా, యూత్. నువ్వు యూత్ ఏంద్రా? అది ఆడవాళ్ళ అందమంతా కళ్ళలోనే ఉంటుందని నా ఫ్రెండ్ స్నేహ చెప్పింది. అది చెప్పిందా లేకపోతే నువ్వే చెప్తున్నావా? స్వాతి, నన్ను నమ్మడం లేదా? అదే చెప్పింది. రే, అది మా ఆడవాళ్ళకు ఉండే అందం రా. నన్ను అడిగితే నేను చెప్తానుగా. నీ బొంద, నువ్వు అడిగి చెప్తే ఏ ఒక్కతే లైన్లో పడదు. అంటే నీ ఉద్దేశం ఏంట్రా? కరెక్ట్ గా చెప్పావు. నీ వెంట తిరగడం మానేస్తే రేపటి వేళలో కాలేజీ అమ్మాయిలంతా నా వెనక క్యూలో నిలబడతారని. మరేలే, ఇంత అందగాడు ఎక్కడా లేడని. స్వాతి, రాత్రి రాకు మంచి కళ వచ్చింది. ఏంటి కళ బాబు, అంత మంచి కళ? సమంతని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు, తమన్నాతో డేటింగ్ లో ఉన్నట్టు రాత్రి నాకు మంచి కళ వచ్చింది. సర్లే బాబు, ఇంటి దగ్గర మా నాన్నగారు నా కోసం ఏదో చూస్తూ ఉంటాడు. స్వాతి, ఒక్క నిమిషం. ఎప్పటికైనా నీ మెడలో 3 ముళ్ళు వేసి నీతో 7 అడుగులు నడవాలనేది నా కళ. ఐ లవ్ యూ స్వాతి, ఐ లవ్ యూ.
అదో ఇదో కలపడి Come, come. సత్య సత్య కాలేజీ స్టూడెంట్స్ ని మత్తు మందులకు బానిసలుగా చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తున్నా సత్య సత్య వీడి మాట వినని స్టూడెంట్స్ ని కత్తులతో కడవడం, చదువుకునే కాలేజీలని పాపులతో పేల్చడం, ఈ సత్య చేసే పని మాఫియాని స్థాపించి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నా సత్య సత్య వీడి అన్న శివారెడ్డి రాజకీయ పలుకుబడితో, మరోవైపు వీళ్ళ పార్ట్నర్ టైగర్ కాగా అన్నతో ఈ దేశాన్ని వణికిస్తున్నా సత్య సత్య ఇగో, ఇగో.
సత్య విచ్చలైన రాత్రి మచ్చికైన రాత్రి విచ్చుకుంటా తిరి వచ్చిపోరా ప్రీతి అన్నది ఒళ్ళు కాటి నాగిరి ఊపిరి ఊపిరి ఉండితో జీవితాన్ని జీవించేలా జీవితాన్ని జీవించేలా ప్రగతిని రాత్రిలో జైరజా జీవితాన్ని జీవించేలా జీవించేలా మసా
రేపు చూడాలి రేపటి కథ నేను తీరాలి చీకటి రేపు చూడాలి రేపటి కథ నేను తీరాలి చీకటి జీవితాన్ని జీవించేలా జీవస జీవస జీవితాన్ని జీవించేలా జీవస నువ్వు ఉంటే చాలురా వయసుకి జత నువ్వు ఉంటే చాలురా వయసుకి జత జతలేని పోయి సరసంలో చూపించు ప్రవీణ్యత జట్టుగా పిడికగా గీరుకొని జీవితాన్ని జీవించేలా జీవస జీవస జీవితాన్ని జీవించేలా జీవస జీవస మిస్ కంచిన శిల్పంలో కళలాలిపోతున్నావు కదా నా కోసమేనా ఏ మిస్టర్, ఎవరు నువ్వు? నేనా నీకోసం ప్రేమ కోసం అది తప్పించే ప్రేమ పూజారినే. ఏయ్, ఏమిటి నీ పిచ్చి మాటలు? ముఖం తెలియని ఒక ఆడపిల్లతో ఇలాగైనా మాట్లాడేది? హలో మిస్, నా పేరు స్వాతి. స్వాతి స్వాతి ముత్యంలా ఉన్నావు కదే. ఐ లవ్ యూ బంగారం. ఛీ! నా పేరు సత్య. చిలకలూరు పెట్టగల మంది చంద్రులు నీలాంటి అందగత్తులతో అలా 2 నిమిషానికి ఒకదాంతో తిరుగుతూ ఉంటానే. అది నా హాబీ. సత్య, నువ్వు కోరుకునే ఆడవాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. దేనికే ఈ సత్యాకి నువ్వు ఉన్నావు కదే. ఏంటి పగటి కళలు కంటున్నావా ఏంటి? కళల కంఠం కటింగ్ లేవడం ఈ సత్య హిస్టరీలోనే లేదు. ఎప్పుడు దొరుకుతావా అని ఎదురు చూస్తున్నా. ఇప్పుడు దొరికావు కదే. అలాగైతే నేను వెళ్తున్నా. వచ్చిందే వెళ్ళడానికి కాదు బేబే, నీలా ఉన్నా
అందాన్ని అనుభవించడానికి. ఛీ, ఏంటి రాక్షసుల నీ పిచ్చి కోతలేంటి? మాటలు కాదు, నిన్ను ఈ కాలేజీలో చూసినప్పటి నుంచి ప్రేమిస్తున్నా. ఎప్పుడు ఒంటరిగా దొరుకుతామని, కానీ ఇప్పుడు దొరికాను. సత్య, మర్యాదకించి బయటికి వెళ్ళిపో. వచ్చింది వెళ్ళడానికి కాదు బేబీ, మరెందుకు వచ్చావు? నీలో ఉన్న అనుభవాన్ని అనుభవించడానికి. నీలాంటి మూర్ఖుడికి ఎన్ని చెప్పినా ఏమీ అర్థం కాదు. మర్యాదగా నా మాట విని 5 నిమిషాలు కళ్ళు మూసుకో, సరిపోతుంది. లేదా నేను ఏమని గడ్డ సాక్షిగా, నేను రోజు వచ్చే ఈ బజారు సాక్షిగా, పుట్టిన ఈ ప్రజలు సాక్షిగా, ఎప్పుడే నీ శీలంతో శిస్సాడే ఉన్న మగసిరిని నిరూపించుకుంటానే. ఎవరా నువ్వు? ఎక్కడ రాబందుతో జమాబందీ చేస్తుంటే మధ్యలో ఓర పిచ్చుకులా వచ్చావు. నా గురించి పూర్తిగా తెలియకొచ్చినట్టున్నావు. ఎవరినా ఇలాంటి రౌడీ నాయకులకి రౌడీ సింహాన్ని, నీలా కొలెక్కిన వాళ్ళకి కొదమ సింహాన్ని టోటల్గా రామ్ పరశురాముడు. రౌడీ సింహానివైనా కొదమ సింహానివైనా ఈ సత్యాన్ని ఏం చేయలేవురా. ఏ సత్య, నీ బాడీని బంగాళాఖాతంలో కలిపి మరోసారి ఇలాంటి పని చేయకుండా చేస్తా. పరశురామ్, ఈ సత్య ఆ శివారెడ్డి తమ్ముడు. మాతో పెట్టుకుంటే రేపటికి నీ బాడీ శవంగా మారిపోతుంది. మాతో పెట్టుకుంటే సత్యని పట్టుకుంటే చెన్నై హడాలు పుడుతుందిరా. జూలీ ఉన్న సింహ పంజాబీ సిటీ ఎలా ఉంటుంది, పగతో ఉన్న పులి వేటాడితే ఎలా ఉంటుంది, ఈ పర్సన్ తో పెట్టుకుంటే ఎలా ఉంటుంది నీకు తెలిసేలా చేస్తా. పరశురామ్, మనిషిలా బ్రతికేది తల్లి గర్భంలో మాత్రమే. ఎందుకంటే అక్కడ ఎవడు తప్పు చేయడు, ఆశ ఉండదు, నాది అను స్వార్థం ఉండదు. అలాంటిదే ఇంకో ప్లేస్ కూడా ఉంది. అక్కడికే పంపిస్తా. అంటే భయం లేదు, ప్రాణం మీద తీపి లేదు, బ్రతుకు మీద ఆశ లేదు. నీలా బెదిరింపులు భయపడేవాడు కాదురా ఈ పరశురామ్. తప్పదనుకుంటే అది చెయ్యకూడా మారుతుంది. అలాంటిదే ఈ సత్యాగ్రహానికి వస్తే అక్కడికి వెళ్తావరా నా కొడక. చెప్పేవాళ్ళట చెడిపోతాం, నీ దురదృష్టం. చెప్పిన వాళ్ళు ఉండి కూడా చెడిపోతాం, నీ మూర్ఖత్వం. నీ మంచి కోరి చెప్తున్న సత్య, నీ బుద్ధి మార్చుకో. లేదంటే మీ రౌడీలు అంతం చేయడానికి పోలీస్ పులి రంగంలో దిగింది. ఎవడొచ్చినా సరే మాకు సలాం చేసి గులాం అయిపోతారా. నిన్ను అక్కడికే పంపిస్తా. నువ్వు అనుకునే టైప్ కాదా ఏసీపీ నరసింహ, నీ దుమ్ము దులపడానికి, నీ కన్నులు కరిగించడానికి వస్తున్నా బుల్లెట్ నరసింహ. రాకేష్ ఉన్నంత వరకు ఏ రాష్ట్రంలో నన్ను శివారెడ్డిని ఎదుర్కొనే మగాడే లేవురా. అడ్డంగా నరికి మాకు శత్రుశేషం లేకుండా చేస్తా.
పోరా పో, మరోసారి కనిపిస్తే నీ నీ అంత చూస్తా. ఎలా వస్తా నీ ప్రాణం పోతాను, మాన ప్రాణాలతో చెలగాటమాడతా వస్తా. చాలా థ్యాంక్స్ అండి. ఈ విషయంలో థ్యాంక్స్ అవసరం లేదండి. అదే సరే, మీరు ఇక్కడ నా ఫ్రెండ్ ఇంట్లో వస్తానంటే ఇలా వచ్చాను. ఇంతకీ మీ పేరు? నా పేరు స్వాతి. స్వాతి, నా పేరు పరశురాం. మీలాంటి విజయవంతులు ఉండబట్టే మాలాంటి ఆడవాళ్ళు ప్రశాంతంగా తిరగలుగుతున్నాము. స్వాతి, వీళ్ళ ఆటలు సాగుతున్నాయంటే రాజకీయ నాయకులు అన్నదండలు ఉండబట్టే వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు స్వాతి. అవును పరశురాం, ఈ మధ్యన స్టూడెంట్స్ లో మార్పు రావాలి. మీరు చెప్పింది కరెక్ట్. స్టూడెంట్స్ కి డ్రగ్స్ అలవాటు చేసి కాలేజీలో డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. స్టూడెంట్స్ కి న్యూ టీచింగ్ చేస్తున్నారు. పరశురాం, పోలీసులు కరెక్ట్ గా డ్యూటీ చేస్తుంటే ఇలాంటివి అత్యాచారాలు ఏం జరగకుండా ఉంటాయి. మీరు చెప్పింది కరెక్ట్. ఈ గోండాలు ప్రవేశించి కాలేజీలో స్టూడెంట్స్ కి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు, న్యూ టీచింగ్ చేస్తున్నారు. అందుకే ఈ ఈ దేశంలో కాలేజీలో అందరికీ మార్పు రావాలి. పరశురాం, నాకు క్లాస్కి టైం అవుతుంది. మరలా వచ్చినప్పుడు నా గురించి నీకు వివరంగా చెప్తాను. స్వాతి, నీలాంటి అమ్మాయినే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.
వచ్చి వచ్చి చెప్పేస్తుండే feelings. రాకేష్, కాలేజీ కుర్రోడు డ్రగ్స్ ఎవరు చేస్తావు? నీకు తీసుకుంటున్నావు. ఇక్కడ ఉండు, నీ బిజినెస్ ఆపితే మంచిది. లేదా లేదా ఏం చేస్తావు? మా ఇష్టం వచ్చినట్టు చేస్తావు. అడాచాడికి నువ్వెవడేనా? నేనెవరు? నీలాంటి శాసన ఎమ్మెల్యేకి ఈ రోడ్డు గట్టులో అడుగు పెట్టిన పవన్ పవన్ ఇలాంటి వర్త ఊపులకి బెదిరిపోవడానికి ఇక్కడ ఎవడు లేడురా. ఈ రకంగా చెప్తే మాఫియా సామ్రాజ్యం మొత్తం అలా పడుతుంది. రాకేష్, నీకు ఆ శివారెడ్డి గారి అన్న ఉండబట్టే ఇలా ఎదుగుతున్నావు. నీకు తోడుగా ఉన్న ఆ సత్య దుర్గా ముగ్గురిని అడ్డంగా నరికి ఆ రక్తంతో భూమాతకే రక్త తరపున వదులుతా. అప్పుడు అప్పుడు వేస్తుంది ఈ పవన్ అంటే. నీలాంటి హీరోలు అందరిలో జీరో జీరో ఈ రాకేష్. రే రాకేష్, ఈ రాక్షసులు అడుగుపెట్టిన నీలాంటి రాక్షసులు రాళ్లతో పాతేసే వరకు నిద్ర వేసిన రుద్ర సింహాన్ని ఈ పైంతో పెట్టుకుంటే మధ్యలోనే రాలిపోతావు. నిన్ను నిద్రలో చంపగల రౌడీ సింహం ఈ రాకేష్ పెట్టుకుంటే మధ్యలోనే మాడిపోతావు. ఈ పంచుకుని సరిగా అలా మాట్లాడుతున్నావు. నిన్ను నీ ముఠాని ఈ కేంద్రంలో ఫుట్బాల్ ఆడిస్తా. పని కట్టుకొని మాతో విడదాం పెట్టుకుంటే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. మరి చేతులు కలుపు, నేను లక్షాధికారి చేస్తా. కాదు తల తీసి కాలేజీ వెల్కమ్ బోర్డుకి. రాకేష్, నా తల తీయడానికి నా తలేమున్న మేకతలు గొర్రెతలు అనుకున్నావా? ఇక్కడ ఉన్న సింహం తల. ఆ తల తీయాలంటే నీకు గుండెలు కావాలరా. అయినా నువ్వు ఇచ్చే డబ్బు కాసిపడి నీతో చేతులు కలిపేంత అసమర్థునిగా ఎదురయ్యాడు. నీలాంటి వాడు ఈ కాలేజీలో ఉండబట్టే ఇలా ఇలా తయారైంది. నిన్ను అడ్డంగా నరికి మరోసారి నాకు అడ్డం లేకుండా చేసుకుంటా. నన్ను అడ్డంగా నరకి నేనేమైనా గల్లీ రౌడీ అనుకున్నావట్రా? పాము కాటుకు మనిషి బయటకు రావడానికి మామూలు మనిషి కాదురా ఈ రాకేష్. నాకు చావు లేదు, రాదు. రాకేష్, రేపు జరగబోయే కాలేజీ ఎలక్షన్లు నిన్ను ఓడించి నీ ఆటలు కట్టిస్తా. నిన్ను ఈ కాలేజీ నుండి తరిమి కొడతా. అప్పుడు వస్తుంది ఈ పంపడంతో నీకు తెలిసేలా చేస్తా. వస్తా.
ఎప్పుడే ఇలాంటి హీరోల సొల్లు డైలాగులు విని విని నాకు చీటెక్కిపోయింది. నీ అందంతో నన్ను అడగ